హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ అంటే సంవత్సరం కింద పరిచయం అయినాడు. ఆయన రూము అంటే నేను ఇంతవరకు ఎప్పుడు రాలే, కానీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వస్తున్నాను. ఇప్పుడు రాలే. మా సార్ కొడుకు అయితే వచ్చిండు వాళ్ళ ఇంటికి ఈరోజు దివాని ఉంటే. అందుకు రూమ్ చూద్దురా అంటే లోపలికి వచ్చిన. రూమ్ చూసే బ్రహ్మాండంగా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడండి మీరు కూడా. ఇంత ఈయన ఆయన ఏ ఊరునా? వెంకటేష్ అనే పేరు. ఊరు వెంకటేష్ అనే పేరు, రైల్వే కోడూరు. ఆర్ఏ నుంచి కోట్లో పనిచేస్తున్నాడు. చాలా మంచోడు నేను నా ఫ్రెండ్. చూడండి రూమ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి చూసుకోండి మీరు కూడా. కోవిడ్లో రూమ్లు ఇట్లా ఉంటాయి, డైవర్ రూమ్లు, వచ్చే రూమ్లు అంటే అన్నిట్లో ఉండవు. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఇదైతే బాగానే ఉంది. నేను రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లోపలికి అయితే పోదాము. లోపలికి వచ్చి రూమ్ చూడగానే నాకైతే కొంచెం సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక్క డ్రైవర్కి ఇంత పెద్ద రూమ్ అని రూమ్ కూడా బాగానే కట్టించిండ్రు. ఆ లోపల ఉండే సామాన్లన్నీ ప్రతిదీ కోవిడ్లు ఇచ్చిండే. ఈ మంచంలో అయితే ఇంకా ఫ్రిడ్జ్, ఆ కబోర్డ్లు, ఆ టేబుల్, ఇవన్నీ కోవిటీలు ఇచ్చినట్టంట. అతను ఏం తెచ్చుకోలేదంట. మొత్తం అన్ని కోవిటీలు ఇచ్చిండ్రు. చూడండి బెడ్ అయితే నాకు చూస్తే బాగుంది. ఎక్సలెంట్ మస్త్ అయితే ఉంది బెడ్. ఎందుకంటే ఇలాంటి బెడ్ ఇవ్వరు. చక్క మంచం అయితే ఇవ్వరు. మామూలుగా అయితే ఇవి రేకు లాంటిది ఉంటది. ఆ రేకుది ఆ బెడ్ అయితే మామూలుగా ఇస్తారు. కానీ ఈ రూమ్ లో మంచం అయితే బాగుంది. 2 బెడ్లు ఉన్నాయి. అంటే ఇంకో డ్రైవర్ అయితే వస్తానంట రూమ్ లోకి. ఇప్పుడు వస్తానంట. ఆర్యన్ ఒక్కడే ఉన్న రూమ్ లో. ఆ డ్రైవర్ కోసం అని చెప్పి ఆ బెడ్ అయితే ఆడ చేసిండ్రు. ఆ బెడ్ తీసొచ్చే ఆ ప్లేస్ అయితే చాలా ఉంటది. కానీ సరిపోద్ది, ఇద్దరికి రూము బాగుంది, సరిపోతుంది. మనం ఏమైనా సామాన్లు తీసుకొని పక్కన పెట్టి వెళ్ళకుండా ఈ కబోర్డ్లలో లోపల అయితే ర్యాకులు అయితే పెట్టుకోవచ్చు. అట్లే చూడండి, మనం ఏమైనా సామాన్లు పెట్టుకుంది. ఇంకా అద్దం అయితే ఉంది. ఇతను నాకైతే ఈయన ఛాయ్ అయితే పెడతాను, నాకు ఛాయ్ తాగడానికి. ఇతను నాకు అంటే సంవత్సరం కింద నుంచి తెలుసు. మా సార్ కొడుకు, ఇతను సార్ కొడుకు వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. మా సార్ కొడుకు దివానికి వచ్చిన ఇంటికి. ఇంకా నేను బయట ఉంటే అన్న లోపల ఛాయ్ తాగరా అంటే సరే అని చెప్పేసి లోపలికి వచ్చిన. నేనైతే ఇంకా ఎప్పుడు రూమ్ చూడలే. నాకు తెలిసిన అంతే బయటకు వచ్చి మాట్లాడతాను అనమాట. లోపలికి ఎంత ఉండదు. కోవిడ్లలో మనం బయట మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అయితే వచ్చిన ర్యాంకులలో ఏమైనా మనం పెట్టుకోవచ్చు. అంటే చాలా మందికి కోవిడ్లో ఇటువంటి రూమ్లు అయితే ఉండవు. కొందరికైతే చిన్న రూమ్లు అయితే ఉంటాయి. కొందరికైతే రేకులతో రూమ్ లాంటి తయారు చేస్తారు. కొందరికైతే క్యారవాన్ లాగా ఉంటుంది కదా, బండి లాంటిది. ఆ బండి తెచ్చి ఆ ఇంటి దగ్గర అయితే పెడతారు. కానీ ఈ రూమ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ సామాన్లు ప్రతిదీ కోవిటల్ ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను రూమ్ అయితే చాలా చిన్నది. అంటే మా సారు ఇల్లు కట్టించుకుంటున్నాడు. ఆడిపోయిన తర్వాత నీకు పెద్ద రూమ్ అయితే కట్టిస్తాను చెప్పిండు. కిచెన్ రూమ్ మామూలుగా అవన్నీ ఇస్తాను చెప్పిండు. చూడాలి పోయిన తర్వాత. ఇక్కడ వాటర్ కబోర్డ్ చూడండి, బాగుంది. బట్టలు పెట్టుకుని అయితే బాగా సూపర్ అయితే ఉంది. పెద్ద కబోర్డు. నాకు ఇచ్చింది అయితే చిన్న కబోర్డు, మామూలుగా కర్ర లాంటిది అయితే ఉంటది. మనం ఇది పక్కనే ఆయన ఏంటంటే తెచ్చుకునేది మంచం పక్కనే పెట్టుకుని మనం ఏమైనా సెల్ ఫోన్ పెట్టుకుని కానీ ఇవి పెట్టుకుని కానీ చూడండి. అంటే ఫ్రిడ్జ్ అంటే మామూలుగా అందరికీ అయితే ఇచ్చేసారు కోవిడ్లో. దాన్ని పెట్టుకొని కానీ వాటర్ క్యాన్ ఉంచండి. ఈ వాటర్ క్యాన్ మామూలుగా అయితే మనము బయట పోయి నీళ్ళు తెచ్చుకోవాలా. ఇక్కడ ఫిల్టర్ అది కూడా ఇచ్చినారు, నీళ్ళ ఫిల్టర్. అది పెడితే తాగొచ్చు. ఇంకేమో చూడండి, రూమ్ అయితే బాగుంది. ఒక మనిషికి అయితే ఇంత పెద్ద రూమ్ సరిపోద్ది. నాకు బాగా నచ్చింది ఏంటంటే మంచం అయితే బాగా నచ్చింది. నాకైతే ఇలాంటి మంచం లేదు. చాలా మందికి తక్కువ మందికి ఇస్తారు ఉంటది, కానీ ఇటువంటి రూమ్లు అయితే పెద్ద రూమ్లో ఉంటాయి, కానీ చాలా తక్కువ. 10%, 20% మందికి ఉంటాయేమో, కానీ అందరికి ఇలాంటి రూమ్లు అయితే ఉండవు. అయితే మైక్రోవేవ్ కూడా ఉంది చూడండి. మైక్రోవేవ్ పెట్టుకోవచ్చు. సామాన్లు అన్ని కింద లేకుండా అయితే ఆడ సామాన్లు పెట్టుకుంటే ఆడ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే బాగుంది. ఏమైనా రూమ్ ఉంటే డ్రైవర్కి కోవిడ్లో సరిపోద్ది. ఇంకా బాత్రూమ్ అయితే పెద్దదే బాత్రూమ్ చూడండి. బేసిన్ కూడా చాలా పెద్దగా ఉంది. అద్దం పక్కనే ఉంది. షవర్ ఉంది. అన్ని ఉన్నాయి. ఇంత పెద్ద బాత్రూమ్ అంటే సరిపోద్ది. మామూలుగా అయితే బాత్రూమ్లో చిన్న బాత్రూమ్లు అయితే ఉంటాయి. ఇంత ఫెసిలిటీ అన్ని ఉంటాయి, కానీ ఏదో ఒకటి పనిచేస్తూ ఉండదు. ఇంత పెద్ద బాత్రూమ్ అయితే ఉండదు. బాత్రూమ్ కూడా బాగుంది. మనం నీరు పెట్టుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది. నిజమే. ఈయన మనిషి ఆయన. అయితే ఛాయ్ తాగేసిన. ఇంకా మా వాడు ఫోన్ చేసిన అనమాట, రా అని చెప్పేసి. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా. ఇది కోవిడ్లో రూమ్లు అయితే ఇట్లా ఉంటాయి. అందరికైతే ఉండవు, కానీ కొందరికి అది అదృష్టం అనమాట. రూములు కూడా ఉండడం కూడా చాలా అదృష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.